కాల్చిన వాసన కమ్మవుతుంది. కాకపోతే మన నాటుకోడి ఇంకా కాలుతాం కదా, సేమ్ అట్లా వాసన వస్తుంది. మీ దోస్తు 500 రూపాయలు వారెత్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో ఇప్పటి వరకు రకరకాల ఐటమ్స్ అయితే కుక్ చేసినాం. మీరైతే చూసిరు కావచ్చు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే కుక్ చేయబోతున్నాం. అది ఏంటిదని చెప్పేసి ఆల్రెడీ thumbnail చూసిన తర్వాత మీకు అర్థమైపోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం కంసుపిట్టల కూర. సో దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే 1 kg కంసుపిట్టలు అయితే తీసుకొని వచ్చినాం అనమాట. దీనికి సంబంధించిన ఫుటేజ్ అయితే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో చూసారు కదా, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చినాం. దగ్గర ఇప్పుడు మన దగ్గర 1 kg కంసుపిట్టల కూర అయితే ఉందన్నమాట. సో వీటిని అయితే ఈరోజు కుక్ చేద్దాం. మీకు అందరికీ తెలిసిందే, మనం ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చినాం. ఇదే లొకేషన్లో ఈ చల్లటి వాతావరణంలో కంసుపిట్టల కూర వండుకుందాం, బగారా బూ వండుకుందాం, ఎంజాయ్ చేద్దాం. సో వీడియో వచ్చేది క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మన కట్టెలు అయితే ఇచ్చాం కదా, ఇవైతే చాలుతావో చాలవేమో అని మళ్ళీ పోతున్నాం. దొడ్డు కట్టెలు అయితే తీసుకొని పోతున్నాం. నేను జింగన్న అయితే ఆల్రెడీ వేయండు. మేమైతే యాక్చువల్గా ఈ కుకింగ్ వీడియో కోసం అని చెప్పేసి ఎండ ఉన్నప్పుడే వచ్చినాం. ఎండ మేము ఇక్కడికి వచ్చేదాకా కూడా ఉండే, ఎండ వేయింది, మెల్లమెల్ల చినుకులు పడుతున్నాయి. ఒకవేళ వర్షం వస్తే ఆగమైపోతాం కావచ్చు. అరే ఈ కట్టెలు ఒక వ్యాన్ పక్క పొండి పెట్టుకోగడ, ఒకవేళ వాన వచ్చినా సైడ్ కొద్దిగా దడవకుండా ఉంటాయి. ఇంతకుంటే వాన అయితే పడ్డైతే వచ్చింది. ఇది టెంట్ వేయగానే వాన పోయింది. ఎందుకు ఎత్తున్నారు టెంట్? వాన పడుతున్నాను. వాన పడ్డట్టు అయిందంటే కదా, ఏమన్నారు? అట్లా కాదురా. అయ్యో వీనికి చెప్పుడు కూడా నేర్పించాలి. అయ్యో ఇంతకుముందుకు అయితే 4 చినుకులు పడ్డాయి గాయస్, వాన ఎక్కువతుందేమో అని చెప్పేసి టెంట్ వేస్తున్నా. వాన తగ్గిపోయింది, అయినా సరే ఇప్పుడు టెంట్ వేసి పెడతా, ఎందుకంటే అడిగి మొగులైంది. ఫుల్ వత్తలా దొరవచ్చు అని చెప్తే అయిపోయాయి. ఇది ఇరగొడుతుండే మళ్ళీ అంటే తేజగా అన్నారు. ఎట్లా చెప్తున్నాయి పల్లిగో ఇందాకనైతే వాన వచ్చిపోయింది గాయస్, ఇక డల్ అయితే పడిపోయింది. టెంట్ అయితే ఎత్తున్నా అని ఇట్లా చూస్తుండు. అది ఎటు చేయమంటావు? ఎడిటు నన్ను పిలిచినట్టు ఓవర్ ఎత్తున్నావు నువ్వు. టూ మచ్ ఇది ఓవర్ ఎత్తున్నావు, బాగా ఓవర్ ఎత్తున్నావు. మనమైతే ఇప్పుడైతే మన ఏది కంజుల పిట్టలా, అవి కంజుల పిట్టలు అయితే కుక్క కూర. ఇప్పుడైతే ఇది మన అలా వేసి మన నీళ్ళు అయితే మంచిగా ఇది కడిగి అదే వాడు ఏదంటే అదే కడుగుతాం కదా, వాష్ చేస్తున్నాం. వాష్ అంటే ఏంటి, కడుగుడు అంటే ఏంటి? కడుగుడు అంటే వేరు. అయితే వాన వచ్చేటట్టు తొందరగా కానీ రా జింగిడి కాలన్నారు రా. ఇప్పుడైతే మన జింగన అయితే మంచిగా కూర అడుగుతుండు. నేనైతే ఇక రైస్ కడుక్కొని రైస్ వండేసుకుంటా. ఇక వాళ్ళు ఏమైనా వేసుకొని, వాళ్ళు కూర వండుకొని వాళ్ళు ఏమైనా వేసుకొని, కాకపోతే అయినాక మాత్రం తింటా నేనే. నువ్వు మళ్ళీ ఏడికి పోతాడు జింగా కదా కాదు, అయిపోయి ఉన్నాడుగా, ఆగుతలేడు ఇప్పుడు కాగా. వాళ్ళు ఏమన్నా కానీ వాళ్ళ కూర అనేదాక మెల్లగా కానీ రైస్ అయితే వండుకొని సపరేట్గా ఆడ కూర్చుంటా, లేదా టెంట్లో వండుకుంటా. కూర అయినాక వాళ్ళు వెళ్తారు, పోయి తింటాడు డైరెక్ట్. అరే ఇంకా ఆలేరా నీ కలుగుడు అయిపోయింది. ఇదే మరి దీన్ని వేసుకో మూతలా తెలుసు. అయితే దీంట్లో ఒక ఏంటిదంటే ఒక లెగ్ పీస్ అయితే నేను నొక్కేస్తున్నా, తినేస్తా. కరెంట్ నలుకొని కాల్చి కచ్చ కచ్చ అంటే మరి గింత కచ్చ అనుకోలేదు. అదే కాదు, కచ్చ కచ్చ అంటే ఏమో అనుకున్నా, గింత కచ్చ అనుకోలే. ఆ చిన్న కచ్చగాని కూడా తీసుకో. అవుతుందా ఇప్పుడు? అది ఉల్వకాయలు మొత్తం తిరుగుతుంది ఇళ్ళకెళ్ళి, కార్యాలు తిరుగుతుంది ఇప్పుడు. అది లెగ్ పీస్ కాలుతుండ్రా, కాలుతుడు లెగ్ పీస్ కాలుతాడు. ఇల్లే ఏ నా కూర అంటే
మంచిగా చేతితోటి కాల్చుకుంది ఎందుకు ఆగమవుతున్నావు? అరే జర ఆత్రం మీద ఉన్నా మరి. ఇక అందరూ ఒకరి మీద ఒకరు పని మీద పడ్డారు. ఇక నాకేమో చాకు ఇక కూరగాయలు ఇచ్చారు కడేయమని. ఇక నాది కటింగ్ డిపార్ట్మెంట్ అన్నమాట మొత్తం అయిపోయింది. ఇప్పుడు వద్దన్నా వండినాక అరే అరే నిజంగా అరే నీ గుండెల మీద చేసుకొని చెప్పరు. దీన్ని చూస్తే కాంజరే కనిపిస్తున్నారా? కప్పకాలు ఎక్కువదన్నా సేవతుంది గుండ్రిగాడు కాల్చిన వాసన కమ్మవుతుంది. కాకపోతే మన నాటుకోడి ఇంకా కాలుతాం కదా సేమ్ అట్లా వాసన వస్తుంది. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నా అంటే వీళ్ళు వంట వండే ముందే అయితే నేను ఫస్ట్ వచ్చేసి ఒక లెగ్ పీసు చిన్న పీస్ అయితే తెచ్చుకున్నా. దీన్ని మంటలు వేసుకొని కాల్చుకొని ఉప్పు కారం పెట్టుకొని తిందాం. తింటావా? నేను తినడట. సో దగ్గర ఒక 5-5 నిమిషాలు అవుతుంది. వీటిని మంటలు వేసి తీసుకుందాం మెల్లమెల్ల. చూడు ఎవరి దాకా ఎవరు తిందామంటే ఎవరు రాలేదు. వేసుకుందామంటే ఇప్పుడు వస్తారు చూడు వస్తారు. ఇక సో మొత్తానికి అయితే కర్రీ వండడం అయితే స్టార్ట్ చేసేసిన. ఇలా వెరైటీ ఏంటిదంటే నూనె లేదు, వితౌట్ ఆయిల్ కర్రీ అయితే వండుతున్నాం అనమాట. లైట్గా వాటర్ పోసి దాని జీరా ఇట్లా వేసేసిన. ఆయిల్ లేకుండా ఈ కమ్జూలు వండితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఎక్స్పీరియన్స్ అయితే కాబోతున్నాం అనమాట. అది మంచిగా ఉంది. అరపోయి జింగిడి అలా పొయ్యి పెట్టరా అంటే 10 సార్లు ఒర్రిచ్చిర్రా. నీకు మొన్న మంట తలగలేక తలకే కూర ఉన్నాడు. ఇలా చూడు ఎంత మంచిగా తలుతుందో. పిచ్చికని చెవర్లు అయిపోతుంది కూర. బిర్యానీ పెట్టినావా? పెట్టలే వేస్తా అదే మరి. అసలు ఈ కొత్తిమీర తెంపుకొచ్చారు, ఎవరు తెంపుకొచ్చారు ఏమో కానీ మొత్తం అంత ఉరిగడ్డే ఉన్నది. ఉరిగడ్డ ఇది ఏం గడ్డి? ఉరిగడ్డ కాదు ఇది, అది ఉత్తగడ్డే ఉన్నది అంతా కొత్తిమీరలా. ఇది ఎరనికే టైం పడుతుంది. అన్ని కడిగేసి ఇచ్చినా కానీ ఇక లాస్ట్ ఇదే కట్ చేస్తే అయిపోతుంది. ఇక కట్ చేస్తా ఆరామ్సే వండుకుంటే చేస్తారు. మాకు అలవాటే నూనె లేకుండా కానీ కూరలు అండు. నూనెనే అవసరం లేదు, అంత మంచిగా మరుగుతుంది. అలా మంచిగా గోల్తానే అన్ని. అదే జింగిడిగా ఏదో అన్నారు నూనె లేదు అని. చూడు చూడగో ఎంత మంచిగా మరుగుతుందో. మురుగుతుందా? ఇంకా అన్ని పడ్డ తర్వాత వేరే ఉంటుంది కథ. అది పోయింది మా కూరగాయలు కడిగేసి లోకి పోయి ఏం చేయాలి బయట? కాదు మా టెంట్ లాక్ పంది వచ్చింది. పట్టరా కింటల్ పంది గాలి చెప్తున్నావురా. మనం అంతేడా వంటకాడ మనం మన పని మీద ఉంటే వాడే గాడి ఆడెందుకు ఉన్నట్టు అంటే ఐపులు ఉన్నాడుగా. సురేంద్ర కడి కడి మీరు ఐపులో అన్నాగానే వేసుకుంటారు అట్లా ట్రోల్ సరే ఐపులో లేడు ఐపుల్లో ఉన్నాడు. ఉన్నాడా? ఏదిగాని ఎందుకు అట్లా ఎత్తురు దూరం పెడుతున్నా అంట. ఇప్పుడు నువ్వేనా వాడికి మేము మీ అసోసియేషన్ మేల్కుంటుంది మళ్ళీ మమ్మల్ని మాకెందుకు? దేనికండి ఇది? సో ఇక్కడ మనం ఇప్పుడు కుకింగ్ వచ్చేసి బండల మీద చేస్తున్నాం కదా. ఆల్రెడీ మీరు అక్కడ నుంచి టెంట్ నుంచి ఫుటేజ్ చూసినప్పుడు చూడొచ్చు. నాకు ఇట్లా ఎగిరినా కదా అప్పుడు. ఎందుకంటే ఈ బండలు వేడికి పర్రొత్తున్నాయి. మీరు దగ్గర చూపిగో ఇది బిచ్చిగో ఇగో ఇదంతా
ఇదంతా లేస్తుంది తర్వాత. దీని కింద మొత్తం పర్లు వచ్చినాయి కదా ఆల్మోస్ట్. వీందికి రాలేదు, దీనికి ఎక్కువ గట్టిగా ఉన్నట్టుంది. ఆల్రెడీ మనం ఇంతమందికి ఒకసారి తలకాయ కూర ఉన్నాం కదా, సేమ్ ఇదే బండల మీద ఉన్నాం అటు సైడ్. ఆ రోజు కూడా పర్లు వచ్చినాయి, ఆ రోజు కవర్ కాలేదు. అయితే మనం బండల మీద అనుకుంది చూసాం అన్న, బండ ఇప్పటి నుంచి డైరెక్ట్ బండ మీద పెట్టద్దు, ఇట్లా ఉంటుంది చూసాం, ఇట్లా ఇట్లా ప్లేస్ ఉన్నప్పుడు అటు పెట్టుకోవాలి అన్న. ఒకటేసారి ఇట్లా మొత్తం వేయాలన్న. అదేరా నువ్వు ఎట్లా ఖరాబ్ అవుతుంది అని చూస్తావు ప్రతిదీ. అది కాదన్న, బండ వేయాలి. బండ వేస్తే ఇప్పుడు కూర ఖరాబ్ అవుతుంది, వీడియో ఖరాబ్ అయిపోవాలి. గుండు మీద పెట్టాలి అసలు పోయి. కూర అంటే గుర్తుకొచ్చింది, గింత మంది అన్న అవేమో గింత గింత ఉంటాయి పిట్టలు, సరిపోతుంది కూర మరి. అందుకే కొద్దిగా ఎక్కువ అయిపోతే ఇగో అయితే ఉన్నదాడా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేసే వాళ్ళు కొద్దిగా సైడ్కి ఉంటే తక్కువ క్వాంటిటీ తినేటోళ్ళ మీద తిని చూపిస్తాం. నేను ఎప్పుడు తినలేరా రే, తింటారా? తిన్నాను సరే, బయటకు వచ్చిన తిన్నాడు. నీతో తిన్నాడు, నువ్వు తిన్నారా? తిన్నాడు. ఇవాళ తినకపోతే బెండ్లు తిన్నాడన్న ఆ రోజు అన్ని తిన్నాడు నాతో వచ్చి. ఇప్పుడు ఇక వీడియో కోసం మీరు చూస్తుర్రని నేను తిన గాయస్, నేను ఓన్లీ చికెన్ మటనే తింటా గాయస్ అంటారు చూడుర్రి. కాకపోతే వీడియో అయిపోయినాక అన్న కొంచెం ఏమనుకుర్రావాన్ని నేను ఏమంటలేను అన్న, అజర్ చెప్పానా మీ వాళ్ళకు. సో ఇప్పుడు వచ్చేసి ఎప్పటిలాగానే కుకింగ్ వీడియోకి సంబంధించిన కామెంట్లు అయితే చదువుతున్నా. లాస్ట్ టైం మనం చేసిన కుకింగ్ వీడియో వచ్చేసి ఏంటంటే తలకాయ కూర బగారా బువ్వ అని చెప్పేసి ఒక వీడియో చేసినాం కదా, ఇదే లొకేషన్లో మళ్ళీ అదే లొకేషన్కి అయితే వచ్చినాం అనమాట. సో దాని కింద వచ్చిన కామెంట్లు అయితే చదువుతున్నా. అందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఎం రస్ప్రియాంత్ అయితే కామెంట్ చేసిండు, తెలుగు అడ్వెంచర్స్ డే బై డే అని చెప్పేసి గ్రాఫ్ పైన పెట్టిండు, అబ్జల్యూట్ సినిమా విత్ మినిమల్ గేర్ నో వర్రీస్ అని చెప్పేసి కామెంట్ చేసిండు. అంటే మా దగ్గర ఉన్న కంజెస్టెడ్ గేర్స్ తోటే సినిమా లెవెల్లో తీసినాం అన్నట్టుగా చెప్పిండు అనమాట. సో ఆ రోజు కొద్దిగా టైం బాగుండే, అదే వీడియో అనుకుని వచ్చినాం, దగ్గర ఆఫ్టర్నూన్ వచ్చినాం కావచ్చు ఆ రోజు, అందుకే మ్యాక్సిమం కవర్ చేయగలను. ఈ రోజు కొద్దిగా లేట్ అయిపోయింది, లైటింగ్ ఉండే మేము వచ్చినప్పుడు. సో ఆ లైటింగ్ కూడా వెళ్ళిపోయింది, అయినా సరే ఇప్పుడైతే కవర్ చేసుకొని వెళ్దాము. సో ఒకవేళ లైటింగ్ ఉన్నట్టయితే ఆ రోజు లెక్కనే మీకు ఇంకా మంచి మంచి ఫుటేజ్ అవి చూడడానికి అనిపిస్తుండే. సో నో వరీ, లైటింగ్ లేకుండా చీకట్లో ఉండితే ఏ విధంగా ఉంటుందో అది కూడా మీకు చూపిస్తాం. పవన్ బ్లాగ్స్ అయితే కామెంట్ చేసింది, అది ఏంటిదంటే అన్న క్యాట్ నీకు బామ్మర్దా అని కామెంట్ చేసిండు. అరే నువ్వు నాకు బామ్మర్ అవుతావా లేకపోతే మనం ఏదో అట్లా అనుకుంటున్నాం. ఏ బామ్మర్ది అవుతా ఆరు మాకు తలకాయ కూరలనే తెలిసింది వీడు అవుతాడని చెప్పేసి. మీకు ఆ ఫుటేజ్ క్యాప్చర్ కాలేదు కానీ వీడు మేక కాళ్ళు కొడుతుండు కదా, ఇడిదికి ఆయన బాయ్ ఆయన ఇంకో ఆయన వచ్చిండు, ఆయన ఎట్లా కొట్టాలి అని కూడా చెప్పిండు అన్నట్టు. దీనికి అది ఫుటేజ్ రాలేదు, అది ఆయన చెప్పిండు. అరే బామ్మర్కి నేర్పిస్తున్నావా బామ్మర్కి చూపిస్తున్నావా అని కూడా ఏదో అన్నాడు. అవి నాకు బామ్మర్ అవుతుందా అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. ఊరోడే నాకు తెలియదు ఇన్ని రోజులు, ఇది తెలుసు కానీ బామ్మర్ అవుతుంది అని తెలియదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కర్ణ ముదిరాజ్ అయితే కామెంట్ చేసిండు, కరెక్ట్ టైంకి వీడియోస్ పెట్టండి నవీన్ బ్రో ఏదైనా ఒక టైంకి అని చెప్పేసి కామెంట్ చేసిండు. కరెక్ట్ టైం అంటే నాకు ఎప్పుడు పెట్టాలి అనిపిస్తుంది అంటే డైరెక్ట్గా అంటే మధ్యాహ్నం 2కి వీడియో పెడదాం అనుకుంటా, కాకపోతే ఎడిటింగ్ కారణాల వల్ల కొన్ని కారణాల వల్ల లేట్ అయిపోతుంది. నాకు ఎంత దరిద్రం అంటే అయితే వీడియో అన్నా లేట్ అవుతుంది, అంటే వీడియో ఎడిటింగ్ అన్నా లేట్ అవుతుంది. వీడియో ఎడిటింగ్ అయినాడు అది ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం చేస్తుంది, ఎక్స్పోర్ట్ కూడా అయిపోతే ఆ నెట్ ఏదో ప్రాబ్లం చేస్తుంది, లేకపోతే కరెంట్ ఏదో ప్రాబ్లం చేస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి తమిళ ప్రాబ్లం చేస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడు వస్తే అప్పుడు వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటా. ఒక్కొక్కసారి లేట్ అయినా సరే ఆ రోజు వీడియో వాడాలని చెప్పేసి అప్లోడ్ చేస్తా, ఒకవేళ తొందర వస్తే 3-2 కూడా అప్లోడ్ చేస్తాం. మీరు ఆ సిచ్యువేషన్ అయితే చూసిరు కావచ్చు. మనకు ప్రాపర్ స్టూడియో రెడీ అయిపోయిన తర్వాత ఒక టైం అని పెట్టుకొని ఆ టైంకి అయితే వీడియోస్ రిలీజ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ అయితే కామెంట్ చేసిండు, క్యాట్ రాంగ్ అని పెట్టి కచ్చా బొమ్మర్ అని చెప్పేసి రైట్ అని పెట్టిండు. వీడు తలకే సాఫ్ చేసే విధానం దాని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాడు బాగా. దీనిలో మొత్తం అవే వచ్చినాయిరా, మొత్తం క్యాట్ గాని గురించి వీడియో గురించే వచ్చినాయి. ఇగో ఈ క్యాట్ మీకు దొరకడం చాలా లక్కీ, ఈ క్యాట్ మీకు దొరకడం చాలా లక్కీ. వేరే వేరే అకౌంట్లకి ఎత్తున్నట్టున్నారు, ఒకలే నువ్వు ఎత్తున్నావురా ఎంత నువ్వు కాదు కదరా. ఇగో క్యాట్ వంశీ కాదట, మటన్ మస్తానట, మటన్ చాప్ పెట్టాలి ఒకటి. ఇదేమో ఎక్స్ప్లోర్ న్యూ ప్లేసెస్ ఇన్ అవర్ తెలంగాణ లైక్ భువనగిరి వాటర్ ఫాల్, బాగోతా వాటర్ ఫాల్, లేకపోతే పబ్లిక్కి తెలియని ప్లేసెస్కి వెళ్ళి వాటిని ఎక్స్ప్లోర్ చేసి అడ్వెంచర్ చేయండి బ్రో. సో స్టార్టింగ్లో అటువంటి వీడియోలు మస్తు చేసినాం, కాకపోతే రెస్పాన్స్ చాలా తక్కువ వచ్చింది. దానివల్ల ఏంటి ప్రాబ్లము అంటే ఒక డే మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ దానికి ఎడిటింగ్ తమ్నీలు మళ్ళీ అది అంతా చూసుకున్న తర్వాత ఆ వీడియో మీద అంత రెస్పాన్స్ అయితే రాదనమాట. స్టార్టింగ్ మీరు తెలుగు అడ్వెంచర్స్ బ్లాగ్స్లో చూడండి, అవే ఉంటాయి మ్యాక్సిమం. మేము వాటర్ ఫాల్స్కి వెళ్ళేటి, ఏదైనా హిడెన్ ప్లేసెస్కి వెళ్ళేటి, అటు ఇటు వెళ్ళినాయి, అవన్నీ ఉంటాయి అనమాట వీడియోలు. కాకపోతే రెస్పాన్స్ లేవని ఆపేసినాం. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మీ సపోర్ట్ని బట్టి వాటిని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఈ మధ్యలో మీరు చూస్తూనే కావచ్చు, మ్యాక్సిమం స్టూడియో దగ్గర కాకుండా
కుకింగ్ వీడియోల కోసమైనా సరే లేకపోతే డిఫరెంట్ వీడియోల కోసం బయటికి మూమెంట్ అయితే ఇస్తూ ఉన్నాం అనమాట. అది దేనివల్ల పాసిబుల్ అయింది అంటే మనకు ఓమ్ని ఉండడం వల్ల పాసిబుల్ అవుతుంది. ఓమ్ని లేని రోజులు మాకు ఇబ్బంది ఉండే. సో ఇప్పుడు ఏదైనా వీడియో ఉంది బయటికి వెళ్దాం అనుకుంటే అందరం వాళ్ళు ఎక్కుతున్నాం చలో అని చెప్పేసి ఉరుకొస్తున్నాం. సో అటువంటి కొన్ని మనకు కంఫర్ట్నెస్ ఉంటేనే మనం వాటిని తీయగలుగుతాం అనమాట. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళండి అక్కడిక్కడ ఎక్స్ప్లోర్ చేయండి అంటారు కానీ మన టీం అంతా ఓనికి అంత మంచి బండి కూడా లేదు. ఇప్పుడు ఓమ్ని వేసుకొని అంత లాంగ్ వెళ్ళలేము, దాని మీద నమ్మకం పెట్టుకొని ఎక్కడో దగ్గర ఆగిపోతుంది. సో ఆ సిచ్యువేషన్ పోయినాడు కంపల్సరీగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఫైనల్ ఇవి గైస్ నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మళ్ళీ ఏదైనా కుకింగ్ వీడియోలు అయితే చదువుతా. నెక్స్ట్ టైం అయితే ఏం కుక్ చేద్దాం అంటారో కామెంట్ అయితే కుక్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ లొకేషన్ కాకుండా కొంచెం వెరైటీ లొకేషన్కి వెళ్దాం నెక్స్ట్ టైం. సో ఇప్పుడైతే మన కర్రీ ఎందాక వచ్చిందో చూసుకుందాం బాయ్. సో ఇప్పుడు వచ్చేసి కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఆ పొయ్యి కాడ ఉండి సాలసాలైంది వేడికి. దానికోసం ఒక చల్లని కూల్ డ్రింక్ అయితే తెచ్చుకున్నాం. లాస్ట్ టైం చల్లని కూల్ డ్రింక్ కాదు, లొట్టి. ఇది బాడీలా కాదు. నెక్స్ట్ టైం ఏదైనా నిజంగానే కుండలో పోసుకుందాం. ఈ స్టైల్లో కూల్ డ్రింక్ ఎవరు తాగారు కావచ్చు. ఇది మన చాలా వెరైటీ. ఏ కలి పొద్దుగాడు కల్లా చల్లకల్లు చేతులు ఎంత చూడాలి బాటిలో. 20 రూపాయల బాటిల్ గిలాసా మన చాయ్ గిలాస్ ఉంటుంది చూసా. ఏ తలకే ఉపయోగం పోయాలవే గమలానే. పోయాలి మరి పట్టినందుకు. నువ్వే ఊపా ఇంకో చేత్తోటి ఆయన తలకే. మిగిలింది గట్టిగా దమ్ పడుతుండు. మంచిగా ఉన్నారా? తప్ప ఉందా తీయ ఉందా? కట కిందకి చెట్టు ఇది. ఓ కూడక ఇగో కింద అబ్బా అలా ఫస్ట్ మీరు రాయితిరి. స్టిక్కర్ మీద దాకా అయిపోయింది. బదనాం చేయొద్దు అదే ఇట్లా అంతే. మళ్ళీ అయిపోయింది ఇక నువ్వు రేవంత్ రామర్ కళ్ళు సెకండ్ దమ్ పోయేవారా? ఒకటే దమ్మారా మళ్ళీ చూడు 2 దమ్ములు ఎత్తావు అంతే. చూడు మా బావ మంచిపోయి మీ బావ 2 దమ్ములు ఎత్తారు చూడు. ఇప్పుడు మీ బావ కాదు అందుకని అయిపోయిన మా బావ చూడే రవీర్ బాబా మరి ఎవరు వేసుకో తాగి మొక్కిండు గిట్ మొక్కాలి జడిత ఇచ్చింది. నువ్వు కదా కుమ్మరియకు అందరు జడితిస్తారు. స్టఫ్ ఏది గమలానే టైసను. నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చిన. పొద్దుగాల మా బామ్మని పిలిచి కళ్ళు తాగుదా బావా అన్నాడు. తుర్తి అయింది నాకు. ఇది రాత్రి ఇది రాత్రి అన్న ఒక్కడే గిరాతకి ఎక్కింది. ఇది అందరు వచ్చా మిగిలేదు. నాకు చిన్న 20 రూపాయలు కొనిది కదా లాస్ట్ కు చాలు. కూర నిన్ననే పట్నం నుంచి వచ్చిన. పొద్దుగాల కలిసి మా బామ్మది కళ్ళు తాగుదా బావా అన్నాడు. పొద్దుగాల డిపోలో ఎంత ఇవ్వమంటావు కళ్ళుకి? కళ్ళు పోయి చెప్తా. నన్ను పిలిచిరుగా చుట్టూ చూపులే ఆయనకి ఏదేమైనా మీ దోస్తు చెప్పిన మీ దోస్తుకి చెప్పిన నేను మనకి వెనక నుంచి వస్తా పోయిగా అటు నుంచి వచ్చినా మధ్యలో వస్తుంది, ఇటు నుంచి మధ్య వచ్చినా మధ్యలో వస్తుంది, మధ్యలో వస్తున్నాడు. ఇప్పుడు 5 పట్టు అరే తేజ గట్టి దమ్మటాలి. నీ దమ్మలా ఏం లేదు వాడే చెప్తుండల్లా కూల్ డ్రింక్స్ అంటే చచ్చిపోయేది వాళ్ళ టైసన్ గాడు జింగడు వాళ్ళిద్దరు లాచుకున్నారు చచ్చిపోతున్నారు. అరే కూర
పాట్రా. అరే డొప్ప కొట్టిరా అన్న ఫస్ట్ చెప్తానా ఎంత తాగుతా అంతే పోతా నేను అంతే. ఇదే ఇదే నేను పోసుకుంటా. ఇలా పొడుగు కొట్టరా దాన్ని తినమరి దింపు నువ్వు ఆగండి నెక్స్ట్ పోతా మరి ఏంద్రా ఇది తెలుసన్నా తెలుసు నవ్వితే పోతుంది తీసినావు ఇక మళ్ళా పోయా ఎవడేమంటారా నేను నాకు తీర్చట్లేదా నవ్వు పిత్తలు నా తన్ను రాగానే ఎవరు చెప్తున్నావు నువ్వు అరే నువ్వు రెండే బుక్కలు అది బంద్ చేస్తావు రెండే బుక్కలు తాగే బంద్ చేస్తావు పక్కా దేనికన్నా దాన్ని పెట్టాడమ్మా నువ్వు ఒక రెండు బుక్కలు నువ్వు రెండు బుక్కలు తాగు అరే ఇక పోసినాక ఒక్కసారి నోట్లకి తీసే పోయా నేను నోట్లకెళ్ళి తీయేదో తలకే ఊపదు. పోసినాడు గెరక తాగినాడు గెరక ఏంది వీడు తాగిన ఆగిచ్చింది. తాగింది వీలు కాదురా పట్టు నీకేమెరకాడా అది లేపినేం కుండలు కుండలు కుండలేమో అంటారు కదా. ఓకే లొట్టు మండువనేమో అంటారు కదా. తాటి కళ్ళు ముక్కు తాగుతున్నావు అరే ముక్తుడు తాగుతున్నాడు. అయిపోయింది జింగరికి రాదు పెట్టాడు నువ్వు ఒక దమ్ము కొడుకు కొట్టుకుంటారా ఇస్తలేడు మరి ఇస్తలేడు మీ ఇద్దరికి మేము పడతాం. మీ ఇద్దరు ఆల్రెడీ నేను కార్లో 2 ముక్కలు వేసి వచ్చినప్పుడు నాకు వద్దు చాలు. అందరికంటే ఎక్కువ తాగింది చాటుగాడు అందరికంటే ఎక్కువ నేను ఆయన సెకండ్ డే నాకు వీనికి ఇచ్చిన వీడు తాగిండు నే ఆపమని కూడా లేనా గుంజుకపోతారు గట్లా. ఏంది అన్యాయం జరిగింది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఈ ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ కూర రివర్స్ ఫస్ట్ టైసన్ గానికి తర్వాత జింగన్ కి తర్వాత కురానికి తర్వాత నీకు. రివర్స్ క్యాట్ గానికి లాస్ట్ అప్పుడు కొద్దు తెచ్చుకోదు అప్పుడు నిజం కాళ్ళు తెచ్చుకుందాం. అప్పటి నుంచి ఆకు మళ్ళీ నెక్స్ట్ టైం ఫస్ట్ నీకే తీరా. నువ్వు ఎత్తురావు ఎక్కువైంది. నెక్స్ట్ టైం ఏం చేద్దాం అంటే మంచిగా 2 లీటర్లే 2 బాటిల్ కంప తీసుకొద్దాం. ఎంత మంది అవుతారో తాగుతారు. మీ బాగు ముద్ది అరే బామర్రి హైదరాబాద్ నుంచి వచ్చిన పోతుగా నీకు సంతోషమేనా తల్లావుదా బావా అన్నాంరా. నాకు తూరితేరా బామ్మర్ది. ఎంత ఇమ్మంటావా ఎంత ఇమ్మంటావు? 500 రూపాయలు వారెత్తా. సో అటు పోయి మనం థమ్స్అప్ తాగి వచ్చే లోపల ఈ మంట షెకెట్లు అంటే మొత్తం కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి దగ్గర రారా. ఇంకా మసాలా కూడా వాళ్ళే. దీనిలో మనం సూప్ అని చెప్పేసి వాటర్ వేసిపోయినాం కానీ ఎవ్విలో మొత్తం కథం అయిపోయింది, దగ్గర గుంజుకుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి ఉప్పు కారం చూసుకొని ముక్కుడు కింద లేదా చూసుకొని దించేద్దాం. తీసుకోరు అరే లెగ్ పీస్ రే టైసన్ గా. ఇక పెద్ద లెగ్ పీస్. అరే ఉప్పు కారం ఉందా ముక్కుడు కింద చెప్పుర్రి. ఉప్పు కారం అన్ని ఉన్నాయి. ముక్కుడు కింది కొంచెం మసాలా వేసి కొత్తిమీర దింపేసుడే. సూపర్ టేస్ట్ అన్న బంపర్ మీద జంపర్. అన్నంలో మస్తు ఉంటుంది కావచ్చు. ఇంకా సూపర్ ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మసాలా వేసి కొత్తిమీర వేసి ఒక్క 2 సెకండ్ల నుంచి దించి ఆ బగారా రైస్ తోటి తింటూ ఈ పండు వెన్నెలలో మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాం.
బా కంజు పిట్టల కూర ఇదివరకు ఎప్పుడు తినలే, ఫస్ట్ టైము. సూపర్ ఉంది. రైస్లో వేసుకొని తిన్న తర్వాత ఇంకా సూపర్ ఉంది. ఇంతకుముందు మనం ఉడికిందా లేదా అని చెప్పి మా వాళ్ళందరూ టేస్ట్ చేశారు కదా, అప్పుడు నేను కూడా టేస్ట్ చేసిన. కొద్దిగా ఉప్పు ఎక్కువ అనిపించింది. ఇప్పుడు రైస్లో వేసుకొని తింటే బరాబర్ ఉంది. ఈ మధ్య అన్న వచ్చేసి వేరే లెవెల్ టేస్ట్లతోనైతే ఉంటుండు. కడకుంది ఏదేమైనా. నేను చాలాసార్లు తిన్నా, బట్ మస్తు ఉంది. ఏదేమైనా టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలా శనగపప్పు వేసి వండితే ఇంకా మస్తు ఉండు, కానీ ఇక మేల శనగపప్పు ఉడికే వరకు టైం పడుతుందని తొందరగా చేసినాం. ఇక మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు మళ్ళీ శనగపప్పు వేద్దామా, వేసి ఉండదామా? శనగపప్పు అయితే టేస్ట్ ఖరాబ్ కావచ్చు. కరగా మస్తు ఉంటుంది. నీకు ఎప్పటి చెప్తున్నా అన్న, ఏదైనా దుకాణం పెట్టుకుందాం పట్టే అని చెప్పిన వంటల మాస్టర్. ఇన్నే నోట్లోకి అరిగిపోతుంది అది. ఇంకా శనగపప్పు అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇంకా అదే తిట్టుడనో ఇంకా దాచి పెట్టుకుని తింటున్నామే మనకి చూసుకుంటాం ముక్కలు గట్ట దాచి పెడుతున్నావు. మస్తున్నాయి మరి ముక్కలు, ఘోరం టేస్ట్ ఉన్నాయి. సెకండ్ టైం తిండు కానీ కిరాక్ అయింది వాళ్ళ టేస్ట్ తెలుసా. నేనైతే ఇది ఒక నాకు తెలిసి 4వ 5వ ఎప్పుడు ఇంత టేస్ట్ తినలే. వస్తుంది కదా నిజంగా. దావల కన్నా మంచిగా ఉందా? దావల అక్కడ మస్తుంది. వానా జింగా తినేది తింటారు కదా అందరు, మరి తింపేసిరా. అప్పుడే తిప్పేసి జింగనే వాడికి కందులు తినరాట. నేను అన్న నాకు అద్దన్నాడు, సపడేకున్నాడు. దా చెప్పు. ఇవరాగా వండేటప్పుడు ఉన్నాడు, మళ్ళీ లేదని చెప్తారు. అద్దన్నా తినా చెప్పు, మంచిగా చెప్పు. తినా నేను ఎప్పుడు తినలే నేను గైస్. నాకు నేను ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం. అంటే ఇది మంచిగా ఉండదు అది. ఒక ముక్కు ఇచ్చినాం కానీ తినమని కాదు, తినమని ఒక ముక్కు ఇచ్చినాం కానీ వాడు చచ్చిపోతున్నాడు, తిన అంటుండు. సో వాడిని ఇచ్చిపెట్టినాం ఇక పక్కకి. ఇట్లుంటుంది అంటే ఊకినా వద్దన్న ముక్కలు తినా అన్నాడు. మంచిగా అయిపోగానే కెమెరా కూడా ఆఫ్ కాగానే మెడల్ తింటుండు. లంగా మా ఊరికి వచ్చి తింటుండు. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు మేము చేసిన కంజు పిట్టల కర్రీ. చాలా బాగా అయింది. టేస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ టేస్ట్ దేన్ని గుర్తు చేసిందంటే మరో ఎండ్రికాయల కూర టేస్ట్ ఉండే కదా, దాన్ని అయితే గుర్తు చేసింది. కానీ దీనికి టేస్ట్ వేరే ఉండే. ఆ టేస్ట్ వేరే, ఈ టేస్ట్ వేరే. కానీ అప్పుడు ఎంత టేస్టీగా అయిందో ఈ రోజు కూడా అంతే టేస్టీగా అయితే అయిందనమాట. బాబా ఎంజాయ్ చేసినవరా నువ్వు? హ్యాపీగా ఏదేమైనా హైదరాబాద్ నుంచి వచ్చినందుకు కళ్ళు భలే తాగిపించినవరా, ఖుషి అయినరా. పొద్దున మళ్ళీ రేపు రేపు పొద్దుగా మళ్ళీ వీడు వచ్చేట్టున్నాడు. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. కొద్దిగా లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం కంపల్సరీగా ఒక డే టైంలో వచ్చేసి సన్సెట్ అయ్యే లోపల కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాకపోతే ఇది కూడా కొద్దిగా బాగానే ఉంది. ఈ వెన్నెలలో వెనుక మొత్తం చందమామ వచ్చింది, మంచిగా చల్లగా ఉంది, భలే ఉంది. మన వర్క్షాప్ దగ్గరికి ఇక్కడికి తేడా ఏంటిదంటే ఈ టైం వరకు అలా పురుగులు బతకనియ్యాయి. ఇక్కడ ఒక్క పురుగు లేదు. దగ్గరికి కెమెరా అవుతున్నా ఒక 2-3 చిన్న పురుగులు కనబడే కానీ అసలు పెద్ద పురుగులు లేవు. సో దానికోసమైనా ఇటు సైడ్ అయితే వచ్చేటవుతుంది అనమాట. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్స్ చదివినప్పుడు చెప్పినట్టుగా నెక్స్ట్ టైం ఏం కర్రీ చేద్దామంటారో లేకపోతే ఏం కుకింగ్ చేద్దామంటారో కామెంట్ చేయరి. కొంచెం పెద్ద స్కేల్లో లేకపోతే కొంచెం వెరైటీ ఫుడ్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.